రేపు కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాత వారితో పాటు కొత్త వారికి రేషన్ కార్డులు ఇవ్వనుంది రాష్ట్ర సర్కార్. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి నుంచి కార్డుల పంపిణీ మొదలు కానుంది. రాష్ట్రంలో 10 ఏళ్ల విరామం తర్వాత భారీ స్థాయిలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతోంది సర్కార్. ఇందుకోసం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల కేంద్రం వేదిక కాబోతుంది. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్త కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు లేని లబ్ధిదారులకు ఇప్పుడు కొత్త కార్డులు అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు, ప్రజాప్రతినిధులు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 5,61,343 కొత్తగా రేషన్ కార్డులు జారీ చేశారు. వీటి వల్ల 45,34,430 మంది లబ్ధి పొందనున్నారు. పాత కార్డుల్లో సభ్యుల చేర్పుతో అదనంగా 28,32,719 మంది లబ్ధి పొందుతారని మంత్రి ఉత్తమ్ చెప్పారు. మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 95,56,625 కాగా 3 కోట్లకు పైగా సన్నబియ్యం పొందేందుకు అర్హులని వివరించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులు 55 లక్షలు కాగా రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో జారీ చేసిన అదనపు కార్డులు 30 లక్షలు. బీఆర్ఎస్ హయాంలో చివరి వరకు రాష్ట్రంలో ఉన్న మొత్తం కార్డులు 89.95 లక్షలు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కొత్త కార్డుల ప్రకటన చేశారు. మే 23 వరకు 2.03 లక్షల కార్డులు, మే 24 నుంచి ఇప్పటి వరకు 3.58 లక్షల కార్డులు జారీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. దీంతో కార్డుల సంఖ్య 95,56,625కు చేరింది. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 50,102 కొత్త కార్డులు ఇవ్వనున్నారు. 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ఇంత భారీగా రేషన్ కార్డులు జారీ చేయడంపై లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.